ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా లక్ష్మి, బ్యాంకు వాళ్ళు ప్రాజెక్టుని బ్లాక్ లిస్ట్లో పెట్టిన దగ్గర్నుంచి నువ్వు చాలా స్ట్రగుల్ అయ్యావమ్మా. నీలో నువ్వే చాలా బాధపడ్డావు. పోనీలే, మంచి శుభవార్త చెప్పావు. లక్ష్మి, నువ్వు సాధించిన విజయాన్ని విహారికి, ఈ ఇంట్లో అందరికీ చెప్దాం. పద. వస్దా, నువ్వు స్వీట్స్ తీసుకురా. నోరు తీపి చేసి మరీ చెప్పాలి. పద పద. అల్లుడు, కంగ్రాట్స్ అల్లుడు. ఎందుకు మావయ్య? ఒక్క నిమిషం విహారీ, ముందే స్వీట్ తీసుకో. లక్ష్మి, ఏమైంది? విహారీ గారు, మనకి ఫండ్స్ గ్రాంట్ చేస్తూ అప్రూవల్ మెయిల్ పంపించారు. లోన్ అంతా శాంక్షన్ చేశారు. 100 కోట్లు. వావ్! విహారీ, ఏమైంది అంత సంబరపడిపోతున్నారు? అక్క, శుభవార్తక్క. ఏంటి అది? విహారీ కంపెనీకి 100 కోట్ల లోన్ ఇస్తున్నారంట. బావా, ఇదిగో తిను. తిను బావా. కంగ్రాచులేషన్స్ బావా. థ్యాంక్ యూ సహస్ర. వీళ్ళందరికంటే నాకే పెద్ద గుడ్ న్యూస్ ఇది. నవ్వవి. బావకి వచ్చే ఆ ఫండ్స్ నీ వల్లే వాడు లాభపడతాడు. ఇప్పుడు నువ్వు నవ్వు కాసేపు ఆగితే విలవిల ఏడుస్తావు. విహారీ, నువ్వు మళ్ళీ కంబ్యాక్ అవడానికి కారణం లక్ష్మినే. అవును, చాలా పట్టుదలతో కష్టపడింది పాపం. మొదలు పెట్టారా దాని జపం? జపం కాదు దినా, నిజం. కష్టపడిందిలే. ఈ కష్టమేదో ఆ రోజు బ్లాక్ లిస్ట్లో బ్యాంక్ ఆఫీసర్స్ పెట్టిన రోజు కష్టపడుంటే మనకి, మన బిజినెస్కి నష్టం వచ్చేది కాదు, చెడ్డ పేరు వచ్చేది కాదు. ఈ రోజు ఫండ్ వచ్చింది సరే, మన షేర్ ప్రైస్ ఎవరి వల్ల తగ్గుతుంది అది చెప్పండి. అదెందుకు చెప్తారు? గురువింద గింజ కింద మచ్చ తనకి కనబడదంటారు. మనింట్లో మాత్రం లక్ష్మి తెచ్చే మచ్చలు వీళ్ళకి కనబడవు. కనబడినా చూడరు. అత్తయ్య, తను పొరపాటు చేసింది. ఇప్పుడు సరిదిద్దుకుంది. ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్గా పని చేయరు. తప్పులు జరుగుతూ ఉంటాయి. అవునులే బావా, కానీ తన తప్పు వలన ఇక్కడ నష్టపోయేదెవరు? మనం. గాయం చేసి బ్యాండేజ్ వేయడం దేనికి? గాయమే తగలకుండా చూసుకోవాలి. లక్ష్మి, విమర్శించే నోరు లేకుండా ఎవరూ ఎదగలేదంట. విమర్శించేవాళ్ళు లేకుండా రోగం తగ్గదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇవన్నీ నువ్వు పాజిటివ్గా తీసుకోవాలి. అమ్మా, అమ్మా, మన కంపెనీకి లోన్ శాంక్షన్ అయింది. లక్ష్మి వల్ల ఈరోజు 100 కోట్ల ఫండ్స్ వస్తున్నాయి. ఇదిగోమ్మా, స్వీట్ తీసుకోమ్మా. నాకొద్దు విహారీ. అదేంటమ్మా? నేనింకా టాబ్లెట్స్ వేసుకోలేదు. వేసుకునే ముందు ఏమీ తినకూడదు కదా. ఫండ్స్ వచ్చాయి కదా అని సంబరపడ్డం కాదు. వచ్చిన ఫండ్స్ ని బాగా యూటిలైజ్ చేసి కంపెనీకి మళ్ళీ ప్రాఫిట్ 1 వెంచర్నిచ్చేసి అప్పుడు పండగ చేసుకోండి. బావా, అమ్మన్న మాటలు మనం నిజం చేద్దాం. మనం ఆఫీస్కి వెళ్దాం కదా. స్టార్ట్ అవుదామా? నువ్వు అంబికా అత్తయ్యతో వెళ్ళు,
నేను మావయ్య లక్ష్మి కలిసి వస్తాం. లక్ష్మితో పాటు వస్తావా బావా? దానికి ఏ రోజుంటుంది చూడు. రా సహస్ర. విహారీ, ఒక్కసారి అలా అయిపోయావేంటి? అత్తయ్య అది వదినకి ఒంట్లో బాలేదేమో, లేకపోతే అలా ఎందుకు మాట్లాడతారు? మీరు హ్యాపీగా వెళ్ళండి, మీ అమ్మతో నేను మాట్లాడతాను. ఏవండి? పద విహారీ. లక్ష్మి పదమ్మా. వస్తాం అత్తయ్య. హ్మ్. లక్ష్మి వల్ల ఈరోజు 100 కోట్ల ఫండ్స్ వస్తున్నాయి. ఇదిగోమ్మా స్వీట్ తీసుకోమ్మా. వదినా? ఆ, ఆ, ఏంటి వదినా, మీకు ఒంట్లో ఏమన్నా బాగోలేదా? బానే ఉంది వసుదా. నాకైతే మీరు బాగున్న మనిషిలా కనిపించట్లేదు. వదినా, మీరు చాలా డల్గా కనిపిస్తున్నారు. ఎక్కువ బయటికి రావట్లేదు, అందరిలో కలవట్లేదు, చొరవగా ఏ పనులు చూసుకోవట్లేదు. ఏదో తెలియని విచారం మీ మొహంలో కనపడుతుంది వదినా. మీకంతా బానే ఉందా? మాకు చెప్పకుండా ఏమైనా దాస్తున్నారా? చెప్పండి వదినా. అదేం లేదు వసుదా, నాకంతా బానే ఉంది. మీకంతా బానే ఉంటే ఇంతకు ముందు లక్ష్మి వల్ల విహారీకి మన కంపెనీకి బ్యాంకు నుంచి డబ్బులు వచ్చాయి అంటే మీరు మామూలుగా ఉంటే పెద్ద పండగ చేసేవారు కదా. అలా ఏమీ మాట్లాడకుండా కామ్గా వచ్చేసారెందుకు? ఆ, వసుదా, నాకెలాంటి అనారోగ్యం లేదు. కాకపోతే నేనెక్కువగా రియాక్ట్ అయితే పద్మాక్షి వదిన ఎక్కడ మళ్ళీ లక్ష్మిని విహారిని మాటలు అంటుందోనని కామ్గా ఉన్నానంతే. అంతే కదా వదినా, ఇంకేం లేదుగా. నీకు తెలియకుండా ఏముంటుంది వసుదా, అంతే, ఇంకేం లేదు. హ్మ్. అబద్ధాన్ని చెప్పడం ఎంత కష్టమో, ఇలాంటప్పుడు నిజాన్ని దాచడం అంతకంటే చాలా కష్టం. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఆ మర్నాడు ఎప్పుడైనా విహారీ లక్ష్మిలకి పెళ్ళైపోయిందనే నిజం ఇంట్లో తెలుస్తుంది. తెలిస్తే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో, అసలు ఈ కుటుంబం ఏమైపోతుందో, సహస్ర ఏం చేసుకుంటుందో, ఇవన్నీ ఆలోచిస్తుంటే అయ్యో నా బుర్ర పనిచేయట్లేదు. అయ్యో దేవుడా, అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి?